హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను మేనిఫెస్టేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది మేనిఫెస్టేషన్ గురించి వీడియోస్ చేయమని అడిగారు. బట్ నాకు కుదరక చేయడం లేదు. సో ఈరోజు పర్టికులర్గా మేనిఫెస్టేషన్ గురించి క్లియర్గా చెప్తాను. సో ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది మీ పర్సన్ కోసం అవ్వచ్చు, జాబ్ కోసం అవ్వచ్చు, మనీ కోసం అవ్వచ్చు, మీరు నిజంగా సీరియస్గా చేస్తున్నారా? మీకు నిజంగా అది మేనిఫెస్ట్ చేయాలని ఒక బర్నింగ్ డిజైర్ మీలో ఉందా? అలా ఉంటేనే మీరు మేనిఫెస్ట్ చేయగలరు. ఏదో 2 డేస్ చేసి ఆపేసి మళ్ళీ ఒక 2 డేస్ చేసి ఒక 4 డేస్ గ్యాప్ తీసుకుని అలా చేస్తే మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదు. మీరు స్క్రిప్టింగ్ చేస్తారా, అఫర్మేషన్స్ చేస్తారా, విజువలైజేషన్ చేస్తారా, ఏం చేస్తారన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. మీరు ఎంత డిసిప్లిన్గా చేస్తున్నారన్నదే మ్యాటర్. ఓకే. మేనిఫెస్టేషన్ అంటే ఏదో అనుకుంటే అయిపోతుందని కదా. అక్కడ మనం ఎనర్జెటికల్గా వర్క్ పెడతాం కాబట్టి మన మేనిఫెస్టేషన్ అన్నది రియాలిటీ కింద మారుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే. దానికి తగ్గట్టు మీరు విజువలైజేషన్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విజువలైజేషన్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తారు, మీకు ఎప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని కానీ లేదా పడుకుని కానీ కళ్ళు మూసుకొని మీకు ఆఫర్ లెటర్ వచ్చినట్టు, మీకు శాలరీ ఎంతో అందులో మెన్షన్ చేసినట్టు, అండ్ మీరు పలానా డేట్‌లో వచ్చి జాయిన్ అవుతున్నట్టు ఆఫర్ లెటర్ మీరు మొత్తం రీడ్ చేస్తారు ఆ విజువలైజేషన్‌లో. ఓకే. లైక్ మీకు ఏదైతే జాబ్‌కి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ మీరు విజువలైజేట్ చేస్తారు. చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఎవరైనా ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు? ఓకే. ఐ గాట్ ఇట్. ఫైనల్లీ నేను అనుకున్న జాబ్ నాకొచ్చింది అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అదే ఎమోషన్ మీరు విజువలైజేషన్‌లో చూపించాలి. బికాజ్ మన బాడీకి డిఫరెన్స్ తెలీదు. ఏదైతే మనం విజువలైజ్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైమ్ ఏదైతే మనం చూస్తున్నామో 2 ఒకటే మన మైండ్‌కి, బాడీకి. ఓకే. బికాజ్ మనం ఏదైతే ఫీలింగ్స్ మన బాడీకి, మైండ్‌కి పదే పదే ఇస్తామో అది అప్పుడు జరుగుతుందని అవి 2 నమ్ముతాయి. అందుకే విజువలైజేషన్ అన్నది వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుందంటే ఇదే సైంటిఫిక్ రీజన్. బికాజ్ దానికి డిఫరెన్స్ తెలీదు. మీరు ఏదైతే ఊహిస్తున్నారో అట్ ద సేమ్ టైమ్ ఏదైతే మీ జీవితంలో నిజంగా జరుగుతుందో 2 ఒకటే దానికి. ఓకే. సో మీరు ఎప్పుడైతే అలా విజువలైజ్ చేస్తూ ఫీల్ అవుతూ ఉంటారో నాకు జాబ్ వచ్చిందని. సో ఆ ఫీలింగ్ మీ బాడీకి, మీ మైండ్‌కి మీరు డైలీ ఇవ్వాలి. లైక్ పడుకునే ముందు గానీ లేదా ఎప్పుడైనా మధ్యాహ్నం అట్లా కూర్చొని కూడా విజువలైజేషన్ చేయొచ్చు. మీరు ఎలా చేస్తున్నారన్నది కాదు, ఎంత చేస్తున్నారన్నది ఇంపార్టెంట్. అండ్ ఎంత డిసిప్లిన్‌గా చేస్తున్నారన్నది ఇంపార్టెంట్. అండ్ జాబ్ వచ్చిన తర్వాత అందరూ సహజంగా చేసేదేంటి, చాలా న్యాచురల్‌గా ఉండాలి మనం చేసేది కూడా. మన ఫ్రెండ్స్‌కి కానీ, మన పేరెంట్స్‌కి కానీ, మనకి దగ్గరమైన ఆళ్ళకి అందరికీ ఫోన్ చేసి చెప్పడం. అది కూడా విజువలైజ్ చేయొచ్చు మీరు. లైక్ నాకు జాబ్ వచ్చింది, ఇంత సాలరీ అని ఆళ్ళు మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేస్తున్నట్టు. సో మీరే ఒక సీన్ ఏదైనా ఒకటి మనం మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే ఏది మేనిఫెస్ట్ చేయాలి, దానికి తగ్గ జనరల్‌గా, న్యాచురల్‌గా సినారియోస్ ఎలా ఉంటాయి అది మనకు తెలుసు కదా. మనమే ఇంత ఏజ్ వచ్చిందంటే మనం దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయగలం. ఒక మనిషి జాబ్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? దాని తర్వాత ఏం చేస్తారు? స్వీట్ తీసుకెళ్తారు, అందరికి ఇస్తారు, తినిపిస్తారు, వాళ్ళు తిరిగి వీళ్ళకి తినిపిస్తారు. సో ఇవన్నీ మీరు ఒక 5 మినిట్స్ విజువలైజేషన్‌లో అన్నీ ఇంక్లూడ్ చేసుకోగలిగితే, దాన్ని మీరు కంటిన్యూగా మీకు జాబ్ వచ్చే వరకు ఓకే. డైలీ చేయండి. చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఓకే. మీకు ఎవరో ఒకరి ద్వారా చెప్పడం గానీ, లేదా పలానా చోట ఇంటర్వ్యూ ఉందని వెళ్ళు అని మీ ఫ్రెండ్ మిమ్మల్ని సజెస్ట్ చేయడం గానీ, లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు ఒక మెయిల్ రావడం గానీ, బికాజ్ అది ఎలా జరుగుతుంది, హౌ, వెన్ అన్నది మీ పని కాదు. నేను చాలా సార్లు చెప్పాను. అది యూనివర్స్ పని. సో అది యూనివర్స్ చూసుకుంటుంది. సో నేను ఇది చేస్తే నాకు జాబ్ వచ్చేస్తదా అనంటే దీనికి లాజిక్ లేదండి. మేనిఫెస్టేషన్‌కి లాజిక్ లేదు. బికాజ్ మనం ఇక్కడ మైండ్ వర్క్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా మీ మైండ్ బిలీవ్ చేస్తే చాలు. మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా అది రియాలిటీ కింద షిఫ్ట్ అవుతుంది. అది ఎలా షిఫ్ట్ అవుతుంది, ఎలా మీకు అన్‌ఫోల్డ్ అవుతుంది మేనిఫెస్టేషన్ అన్నది మీకు అనవసరం. బికాజ్ దేర్ ఈస్ నో లాజిక్. మీరు లాజిక్స్ వెతకాలనుకుంటే మీరు వీడియో చూడకండి. బికాజ్ నేను ఇవన్నీ చేసి నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను. చాలామంది చేస్తున్నాం మాకు రిజల్ట్స్ రావట్లేదంటే అక్కడ కన్సిస్టెన్సీ ఉండదు, డిసిప్లిన్ ఉండదు. ఓకే. అండ్ బిలీవ్ చేయరు. యాక్చువల్‌గా బిలీవ్ కూడా చేయక్కర్లేదండి. మనం ఇప్పుడు చూడండి, గుడికెళ్ళి ఇన్ని వారాలు చేస్తే పలానా కోరిక నెరవేరుతుందంటే మనం ఒక 7 వీక్స్ కానీ, 9 వీక్స్ కానీ, 11 వీక్స్ కానీ చాలా నమ్మకంగా వెళ్లి చేస్తాం. దాని తర్వాతే రిజల్ట్ వస్తది. మన రిజల్ట్ వచ్చాక చేయం కదా. అలాగే మేనిఫెస్టేషన్ కూడా నాకు ఇది వర్కౌట్ అవుతుందని మీరు నమ్మకంగా, డిసిప్లిన్‌గా చేస్తే ఖచ్చితంగా అవుతుంది. మీరు నమ్మక్కర్లేదు కూడా. ఓకే. ఇది వర్కౌట్ అవుతుందేమో చూద్దామని కూడా అని కూడా చేయొచ్చు. ఓకే. బికాజ్ నేను బిలీవ్ చేసి కొన్ని మేనిఫెస్టేషన్స్ చేశాను. అసలు ఏమీ బిలీవ్ చేయకుండా టెస్ట్ చేస్తూ కూడా కొన్ని మేనిఫెస్టేషన్ చేశాను. నాకు అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇది ఓన్లీ మైండ్ సెట్. మన మైండ్ సెట్‌ని బట్టి మన లైఫ్ ఉంటుంది. ఓకే. మీ లైఫ్‌లో ఇప్పుడు ఎలాంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో మీరున్నా, బ్యాడ్ సిట్యుయేషన్స్ అవ్వచ్చు, గుడ్ సిట్యుయేషన్స్ అవ్వచ్చు, అన్నీ మీరు క్రియేట్ చేసుకున్నాయే. కాన్షియస్‌గా, అన్‌కాన్షియస్‌గా. ఇప్పుడు మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నామో దాన్ని కాన్షియస్ మేనిఫెస్టేషన్ అంటాం.
అంటే నాకు పలానాది కావాలి అని మనం తెలిసి మేనిఫెస్ట్ చేయడం. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే డిసిప్లైన్గా చేయండి. ఏం చేసినా రిపీటెడ్గా చేయండి. విజువలైజేషన్ 21 డేస్ 40 డేస్ మీ రిజల్ట్ వచ్చేదాకా చేయండి. ఇందులో పోయేదేముంది, రోజుకి 5-10 మినిట్స్ మీరు పెట్టలేరా? మీకు జాబ్ కావాలి అన్నప్పుడు ఒక 10-15 మినిట్స్ డైలీ మీరు దానికోసం వెచ్చించలేరా? అది కూడా చేయలేను, బట్ నాకు మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తారు. నో. అండ్ మీ లైఫ్లో మీరు కంప్లైంట్ చేయడం కూడా తగ్గించుకోవాలి. బికాజ్ మేనిఫెస్టేషన్ అంటే లైక్ మనం ఏదైనా ఒక పాజిటివ్, ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ని చూడడం, గ్రాటిట్యూడ్ కూడా అలవాటు చేసుకోవాలి. మనకి ఇప్పటివరకు ఏదైతే ఉందో దానికి గ్రేట్ఫుల్గా ఉంటేనే మనకి ఏదైతే కావాలో వాటిని కూడా మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక పర్సన్ని మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో. మీ ఎక్స్ అవ్వచ్చు, లేదా న్యూ పర్సన్ అవ్వచ్చు. బట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళ గురించి పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. అది కొత్త పర్సన్ అయితే ఈజీగా మనం థింక్ చేస్తాం, బికాస్ బ్యాగేజ్ ఏమి ఉండదు కాబట్టి. బట్ మీరు ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి మీకు బ్రేకప్ అయిపోయి మళ్ళీ ఆ పర్సన్ని మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటారో అది చాలా టఫ్ టాస్క్ చాలామందికి. బికాజ్ మీకు ఆల్రెడీ బ్యాగేజ్ ఉంటుంది, మీరు ఆ బ్యాగేజ్ని క్యారీ చేస్తూ ఉంటారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విజువలైజేషన్ చేశారు, మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉన్నట్టు, చాలా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు, లేదా రెస్టారెంట్కి వెళ్తున్నట్టు, మీ పర్సన్ మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. బట్ మీకు కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది, లాజికల్ మైండ్. ఏంటి నీ పర్సన్ నీతో ఇలా ఉంటారు కదా, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి? మీరు ఎప్పుడైతే పాజిటివ్ విజువలైజేషన్ చేస్తున్నారో మీకు నెగిటివ్ థాట్స్ అనేవి కామన్, బికాజ్ మీ మైండ్ ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యదు. బికాజ్ అప్పటి వరకు మీరు ఒక సినారియోలో ఉంటారు కాబట్టి. బట్ మీరు ఇక్కడ ఏం చేయాలి, రిపీటెడ్గా చేయాలి. మీకు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో, మీ పర్సన్ బిహేవియరే చేంజ్ చేయాలి అనుకుంటున్నారో, సో మీ పర్సన్ ఇప్పుడు రైట్నో మీతో కన్సిస్టెంట్గా ఫోన్లో మాట్లాడట్లేదు, బట్ మీరు ఇప్పుడు ఏమని విజువలైజ్ చేస్తారు, తను కంటిన్యూ మీకు కాల్ చేసినట్టు, మీరు తనతో మాట్లాడుతున్నట్టు. అది విజువలైజ్ చేయండి, లేదా ఎఫర్మేషన్ చేయండి. ఏమని, తను నాకు డైలీ కాల్ చేస్తున్నారు, తను చాలా కన్సిస్టెంట్గా నాతో ఉంటున్నారు అని. ఇలా కొన్ని రోజులు చేయండి, డైలీ చేయండి, డిసిప్లైన్గా చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే. బట్ చాలామంది చేసేది ఏంటంటే, చేస్తారు డైలీ 10-15 మినిట్స్ ఆర్ అరగంట హాఫ్ అన్ అవర్ చేశారు అనుకుందాం. బట్ రిమైనింగ్ టైం ఏం చేస్తారంటే దానికి ఆపోజిట్గా ఆలోచిస్తారు. ఏమని, సో ఒక 15 మినిట్స్, ఒక 30 మినిట్స్ మీరు పాజిటివ్ చేశారు, ఒక 2-3 అవర్స్ నెగిటివ్ ఆలోచించారు. ఆబ్వియస్గా మీ మైండ్కి రిపీటెడ్గా ఏది చెప్తారో అదే మేనిఫెస్ట్ చేస్తారు. అదే మేనిఫెస్టేషన్ అంటే ఏదో పెద్ద సైన్స్ ఏం కాదండి. మనం రిపీటెడ్గా ఎక్కువగా డామినెంట్ థాట్స్, మన రోజులో ఎక్కువగా ఏదో ఆలోచిస్తామో అదే మేనిఫెస్ట్ చేస్తాం. అది పాజిటివ్ అవనివ్వండి, నెగిటివ్ అవనివ్వండి. మీరు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ని సిచ్యువేషన్స్ని, పీపుల్ని మేనిఫెస్ట్ చేస్తారు. నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ సిచ్యువేషన్స్ని, పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు. అలాగే మీరు మీ ఎక్స్ని మేనిఫెస్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ మీరు తనని క్షమించడం, మీకు జరిగిన గొడవలను వదిలేయడం, తన గురించి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాతే అటువైపు నుంచి మీకు కాల్స్ కానీ, మీ ఎక్స్ని మీరు మేనిఫెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. అట్లా కాకుండా మీరు జరిగిందే మీరు ఆలోచిస్తూ తనని మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే చాలా కష్టం, చాలా టైం అయితే పడుతుంది. బికాస్ ఎప్పుడు మీరు ఒక ఫ్రీ స్టేట్లో ఉంటేనే మీరు మేనిఫెస్ట్ చేయగలరు. బట్ ఎలా ఉన్నా చేస్తారు, బట్ ఈజీగా తొందరగా మేనిఫెస్ట్ అవ్వాలి అని అంటే ఎస్పెషల్లీ పర్సన్. ఫస్ట్ మీరు ఫర్గివ్ చేయాలి వాళ్ళని. నేను నిన్ను క్షమిస్తున్నాను, బట్ నువ్వు చేసింది మర్చిపోను అని అనుకుంటే అది మీకే నష్టం. మీరు ఆ పర్సన్ కావాలి అనుకుంటే, వద్దు అనుకుంటే ఇట్స్ ఓకే. అండ్ ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని రాసుకోండి స్క్రిప్టింగ్లో. అలా డైలీ చేయండి. సో నా పర్సన్ చాలా మంచి వ్యక్తి, నా పర్సన్ నెల శాలరీని సంపాదిస్తారు, మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నాకు ఈ పర్సన్ ఇచ్చినందుకు. సో ఇలా గ్రాటిట్యూడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నా ప్రీవియస్ వీడియోస్లో మేనిఫెస్టేషన్ వీడియోస్లో ఉంటాయి. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, ఎలా చేయాలి ఏంటనేది వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ కోచింగ్ కావాలి, 1-to-1 సెషన్ కావాలి మేనిఫెస్టేషన్కి అంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ కోచింగ్ ఉంటుంది, లేదా వీడియో కూడా ఉంటుంది. సో మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ ఇది 100% వర్క్ అవుతుందండి. బట్ మన మైండ్ సెట్ అని అప్లై చేయడం కావాలి. కంటెంట్ నేర్చుకోవడం కాదు, కంటెంట్ అప్లై చేసినప్పుడే మనకి రిజల్ట్స్ వస్తాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది, ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. ఓకే. పర్సనల్ టారో రీడింగ్స్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. బట్ మేనిఫెస్టేషన్ అని మీరు అప్లై చేస్తే మీ లైఫ్ ఎలా ఉన్నా సరే పాజిటివ్గా మారుతుంది. బికాజ్ నేను చేశాను, నేను ఈ రోజులో ఈ స్థాయిలో ఉన్నానంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. వర్క్ చేయలేదని కాదు, చేశాను. బట్ మైండ్ వర్క్ అన్నది కూడా, మైండ్ సెట్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది, నేర్చుకోవాలి, 1-to-1 సెషన్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేదా నాకు బ్రీఫ్గా ఎలా చేయాలో ఏంటో తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు. ఇలా 2 టైప్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని మీరు ఎక్కువ లైక్ చేసి కమెంట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.